800 kg పలుకుతుంది ఒక చెట్టు. అది మినిమం వెయిటేజ్ అన్నమాట, ఎక్స్పెక్టెడ్ మినిమం వెయిటేజ్. సో అలా చూసుకున్నా కూడా చాలా మంచి బడ్జెట్ వస్తుంది. ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఈ ప్రాఫిట్ 50-50 ప్రకారంగా కంపెనీ మీకు ప్రాఫిట్ ఇస్తుంది. సో మరి ఇప్పుడు ఎర్రచందనం పెట్టుకోవచ్చా అంటే కంప్లీట్లీ లీగల్. మొన్నటి వరకు ఏంటి అంటే ఏదో ఒక ఆథరైజ్డ్ వాళ్ళు పెట్టాలి లేదా ఎక్స్పోర్టింగ్ వాళ్ళు పెట్టాలి ఇలా ఉందన్నమాట. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళు ఏం చేశారంటే 100% ఈవెన్ ఒక కామన్ రైతు వాళ్ళ ల్యాండ్ కానీ ఏదైతే శాండ్ కానీ సూట్ అయితే వాళ్ళ పొలాల్లో కూడా వాళ్ళు వేసుకోవచ్చు. ఎర్రచందనం అనేది కంప్లీట్ ఒక సాగులాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏదైతే మనం ఇలా పెట్టామో ఇలా కూడా మొత్తం కంప్లీట్గా చేసుకోవచ్చు. కానీ మేమేంటి అంటే ఒక లెక్క ప్రకారం ఒక నెగోషియేషన్ కావచ్చు, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి మేమైతే 8 ఇస్తాం 150. మీ బడ్జెట్ బాగుంది పర్లేదు అనుకుంటే మీరు 300 అలా కూడా వెళ్తూ మీ బడ్జెట్ని పెంచుకోవచ్చు. మీరు శాండ్ ఏదైతే మధ్యలో ఖాళీగా ఉంది అనుకుంటున్నారో ఇలా ఎందుకు ఖాళీగా ఉంచడం, ఇది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మీరు మామిడి కానీ జామ టేకు ఒక్క శాండిల్లో మనకి 7 టైప్స్ ఉంటాయి మొత్తం. సో ఈ శాండిల్ తప్ప మీరు ఏదైనా కూడా వేసుకుని అంటే మేము దానికి ఈ డ్రిప్ ఇరిగేషన్ చూసారు కదా, ఇంత ఓల్డ్ చెట్టుకి కూడా మేము ఇంకా డ్రిప్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. సో ఇది కొంచెం సీజన్ కాదు కాబట్టి మీరు ఇలా చూస్తున్నారు. బట్ ఇంకొక 1 month ఆగి వస్తే ఇది మొత్తం అసలు మళ్ళీ గ్రీన్ ఫారెస్ట్ అయిపోతుంది. అలా మనం నెక్స్ట్ క్యాపిటల్ 2